ఇంటీరియర్ డిజైనింగ్ అంటే ఏసీ రూమ్ లో కూర్చొని కలర్స్ పిక్ చేయడం అనుకుంటారు చాలా మంది. నిజం చెప్పాలంటే అది జస్ట్ 10% మాత్రమే. మిగతా 90% లో సైట్ లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడము, బడ్జెట్ అడ్జస్ట్ చేయడము, కార్పెంటర్స్ ని, వెండర్స్ ని, ఎలక్ట్రీషియన్స్ ని అందరినీ ఒక సింక్ లో పెట్టడము, ఒక మినీ పొలిటీషియన్ లాగా. క్లయింట్ డిజైన్ చూసి ఎక్సైట్ అయిపోతారు. సూపర్ మేడం, ఎగ్జాక్ట్ నా డ్రీమ్ హోమ్ లా ఉంది అని అంటారు. కానీ బడ్జెట్ చూడంగానే అయ్యో మేడం కొంచెం సింపుల్ గా చేయొచ్చు కదా అంటారు. సింపుల్ గా చేయొచ్చు, సింపుల్ గా చేద్దాము అని చెప్పి మెటీరియల్స్ పిక్ చేస్తూ ఉంటే వెండర్ దగ్గరికి వెళ్ళి మెటీరియల్ ఉందా అని అడిగితే నెక్స్ట్ మంత్ అవైలబుల్ ఉంటాయి అని అంటారు. హైదరాబాద్ లో చికెన్ రోస్ట్ ఎంత ఫేమస్, అదే విధంగా ఇంటీరియర్ డిజైనర్ సైట్ లో సన్ స్ట్రోక్ రావడం కూడా అంతే ఫేమస్. ఎగ్ రోస్ట్, చికెన్ రోస్ట్ లా కాకుండా మేము సైట్ లో డిజైనర్ రోస్ట్ అవుతూ ఉంటాం అప్పుడప్పుడు. ఇది సరిపోదు అనుకుంటూ ఇంటీరియర్ డిజైనర్ అయ్యుండి, అది కూడా మీరు ఒక అమ్మాయి అయి ఉంటే కొంచెం ఎక్స్ట్రా క్వశ్చన్స్ బోనస్ లాగా అటు ఇటు యాడ్ అవుతూ ఉంటాయి. కానీ ఇవన్నీ దాటుకొని వచ్చాక, అందరినీ సింక్ లో పెట్టి కరెక్ట్ మెటీరియల్స్ దొరికాక, కొంచెం మీ డిజైన్ కోసం ఫైట్ చేసి ఫైనల్ అవుట్పుట్ వచ్చాక వచ్చే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇవన్నీ స్ట్రగుల్స్ ని కూడా ఓవర్ పవర్ చేస్తుంది. ఈ స్ట్రగుల్స్ లో నేను ఒక్కదాన్నే ఉన్నానా, లేదంటే మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఐ విల్ సీ యూ గైస్ టుమారో. బాయ్.